ఈ పేరు వినుగానే క్వాలిటీ ఆయిల్, లగ్జరీ లైఫ్, అంబరాన్ని చూపించే భవనాలే కళ్ల ముందు మెదులుతాయి. అయితే ఇది ఒకప్పుడు అత్యంత పేద దేశాల్లో ఒకటిగా ఉండేది. చేపలు, ముత్యాల వ్యాపారం చేసేవారు. మరి అలాంటి ఖతార్ ప్రపంచంలోనే టాప్ 5 సంపన్న దేశాల సరసన ఎలా చేరింది? వాజ్ దిస్ గ్రోత్ స్టోరీ ఆఫ్ ఖతార్? ఖతార్ ప్రపంచంలోని టాప్ 5 ధనిక దేశాల్లో ఒకటి. తలసరి ఆదాయం $121,000. ప్రపంచంలోనే 4వ అత్యధిక తలసరి ఆదాయం ఖతార్ సొంతం. ఒక ఆధునిక సంపన్న దేశంగా మారిన ఖతార్ శతాబ్దం క్రితం 12,000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉండేది. కానీ ఈ ప్రాంతం నివాసయోగ్యంగా ఉండేది కాదు. ఇక్కడ నివసించే వారిలో చాలా మంది మత్స్యకారులు, ముత్యాలను వెలికితీసేవారే ఉండేవారు. ఇక్కడి జనాభాలో చాలా మంది సంచార జీవులే. తినడానికి తిండి లేక వలసలు వెళ్లేవారు. ఎడారుల్లో తిరుగుతూ ముత్యాలమ్ముకునేవారు. 1930-1940లో జపాన్ కూడా ముత్యాల సాగు ప్రారంభించి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పెనుఘాతంగా మారింది. ఈ సమయంలో 30% జనాభా ఖతార్ నుంచి వలస వెళ్లిపోయింది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఖతార్ జనాభా 1950లో 24,000కు పడిపోయింది. 1940లో ఖతార్ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన పరిణామం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను ఖతార్ కనుగొంది. చమురు తీయడం మొదలుపెట్టాక 1950ల నుంచి ఖతార్ ఖజానా గలగలలాడింది. ప్రజల ఆదాయం పెరిగింది. ఆ తర్వాత కొద్ది కాలానికే ఈ దేశంలోని కొందరు పౌరులు ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు. ఆకాశ హర్మ్యాలు, అద్భుతమైన కృత్రిమ దీవులు, అధునాతన స్టేడియంలు నిర్మించారు. ఖతార్ భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. ఖతార్ రాజధాని దోహాకు 80 కిలోమీటర్ల దూరంలో 1939లో చమురు కనుగొన్నారు. అప్పట్లో బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉంది. ఇది దోహాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం వల్ల 1949 వరకు చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. అభివృద్ధి చెందుతున్న చమురు పరిశ్రమపై పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్స్, వృత్తిపరమైన నిపుణులు ఖతార్కు వెళ్లడం ప్రారంభించారు. దీంతో ఖతార్ జనాభా పెరిగింది. 1950లో ఖతార్ జనాభా 25,000 కంటే తక్కువగా ఉండేది. కానీ 1970 నాటికి ఈ జనాభా 1,00,000కు పైగా పెరిగింది. ఆ తర్వాత ఏడాదిలో అంటే 1971లో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన ఖతార్ స్వాతంత్ర దేశంగా ఏర్పడింది. ఖతార్లోని ఈశాన్య తీర ప్రాంతమైన నార్త్ ఫీల్డ్లో 1971లో ఇంజనీర్లు పెద్ద మొత్తంలో సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నాన్ అసోసియేటెడ్ గ్యాస్ ఫీల్డ్ ఇదే. ప్రపంచ సహజ వాయు నిక్షేపాల్లో 10% ఇక్కడే ఉన్నాయి. నార్త్ ఫీల్డ్ 6,000 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఖతార్ పరిణామంతో పోలిస్తే సగానికి సమానం. ప్రపంచంలో అత్యధికంగా ఎల్పీజీ ఉత్పత్తి చేస్తుంది ఖతార్ గ్యాస్ కంపెనీనే. ఖతార్ ఆర్థిక అభివృద్ధిలో ఖతార్ గ్యాస్ కంపెనీయే 1990ల నుంచి సహజ వాయువు ఎగుమతులు మొదలు పెట్టడంతో ఆర్థిక వ్యవస్థ మరింతగా పెరిగింది. 21వ శతాబ్దంలో ఖతార్ ఆర్థిక అభివృద్ధి రేటు గ్రాఫ్ మరింతగా దూసుకెళ్లింది. 2003 నుంచి 2004 మధ్య కాలంలో ఖతార్ జీడీపీ గ్రోత్ రేటు 3.7% నుంచి 19.2%కి పెరిగింది. ఆ తర్వాత రెండేళ్లకు 2006లో 26.2%కి ఇది దూసుకెళ్లింది. పెరుగుతున్న ఈ జీడీపీ రేటు చాలా ఏళ్ల పాటు ఖతార్ వృద్ధికి ఒక హాల్ మార్క్ గా నిలిచింది. ఈ గ్రోత్ కేవలం గ్యాస్ ధరలకు మాత్రమే పరిమితం కాలేదు. 150 ఏళ్లుగా అల్ థానీ కుటుంబం ఖతార్ను పాలిస్తోంది. సహజ వాయువును, చమురును వెలికితీసి ఎగుమతి చేసేందుకు ఖతార్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. ప్రపంచంలోనే అత్యధిక కొనుగోలు శక్తి ఉన్న దేశం ఖతార్. దేశ జనాభా 30 లక్షలు మాత్రమే. మిగతా వారంతా వలసదారులే. ఈ మధ్య కాలంలో ఖతార్ టూరిజం, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ లాంటి రంగాలకు విస్తరిస్తోంది. విజన్ 2030ని రూపొందించింది. ఖతార్ ఎయిర్వేస్ ప్రపంచంలోనే అత్యుత్తమ సర్వీసులు అందించే సంస్థల జాబితాలో ఉంది. ఈ మధ్య కాలంలో ఖతార్ ఆర్థిక వ్యవస్థ ఇటీవల కాలంలో కొన్ని ఇబ్బందులు పడుతోంది. పెట్రోలియం ఉత్పత్తులపైనే ఇది ఆధారపడడంతో
భవిష్యత్తుకు అతిపెద్ద సవాల్గా మారింది. అదే సమయంలో పర్యావరణ ప్రభావ విషయంలో ఖతార్ సవాళ్లు ఎక్కువగా ఎదుర్కొంటోంది. ఆయిల్ మీద మాత్రమే ఆధారపడితే ఉపయోగం లేదని యుఏఈ లాంటి దేశాలు టూరిజం, సివిల్ ఏవియేషన్, రియల్ ఎస్టేట్, షిప్పింగ్, ఎంటర్టైన్మెంట్ లాంటి రంగాలకు పెద్దపీట వేశాయి. ఖతార్ ఆ పని పూర్తి స్థాయిలో చేయలేకపోయింది. 2017 నుంచి 2021 మధ్య కాలంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్ట్లు దౌత్యపరమైన విభేదాలతో ఖతార్ను దిగ్బంధించాయి. ఖతార్ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఖతార్లో భారత దౌత్య సంబంధాలు 1973లో ప్రారంభమయ్యాయి. ఖతార్ రాజు షేక్ హమద్ కు మన ప్రధాని మధ్య మంచి స్నేహమే ఉంది. రెండు దేశాల మధ్య ఇంధనం, పెట్రోకెమికల్స్, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వైద్యం, ఐటీ వంటి రంగాల విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలున్నాయి. ఖతార్కు 3 అతిపెద్ద ఎగుమతి భాగస్వాముల్లో భారత్ ఉంది.